అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 335. హూ ఆర్ యూ? ఇక స్టోరీకి వెళ్తే ఆఫీస్ బయట ఎదురు చూస్తున్న హాస్నితో కలిసి కారు ఎక్కబోయిన విరాట్ తనను పిలిచిన కావ్య పిలుపుకి ఆగిపోయాడు. ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించిన ఆమెకు ఊహించని విధంగా సమాధానం చెప్పి మరింత రెచ్చగొడుతుంది హాస్ని. దాంతో సహనం కోల్పోయిన కావ్య కళ్ళ ముందే నటిస్తున్న వ్యక్తిని ఎందుకు నమ్ముతున్నావు అని ప్రశ్నిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. ఆమె మాటలకి కోపం వచ్చిన విరాట్ ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తూ తన చేతిని గాల్లోకి లేపి ఆమె పీక పట్టుకోబోయాడు. కానీ ఆఖరి క్షణంలో కోపాన్ని కంట్రోల్ చేసుకొని, నో పర్సనల్ మ్యాటర్స్కి దూరంగా ఉండటం నీకే మంచిది. నా వాళ్ళను నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. నేను వేసే శిక్ష అనుభవించడం నీ తరం కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకో అని వార్నింగ్ టోన్లో చెప్పాడు. అతని బిహేవియర్ ఆమెకు మింగుడు పడకపోవడంతో అతి కష్టంగా పైకి లేచిన కావ్య నిదానంగా హాస్ని ముందు వెళ్ళి నిలబడి, నా కళ్ళ ముందే ఇలాంటి పనులు చేస్తే నేను నమ్మేస్తాననుకున్నావా? విరాట్ కేవలం అతని భార్యను తప్ప మరొకరిని చూడడు, పట్టించుకోడు కూడా. తనకి తప్ప మరొకరికి అతని జీవితంలో స్థానం లేదు. నా మాటల మీద నమ్మకం లేకపోతే వెళ్ళి ఎవరినైనా అడుగు, నిజమేంటో చెప్తారు. ఒక మగాడివి మరొక మగాడిది వల్లో వేసుకోవడానికి సిగ్గులేదా? డబ్బు కోసం అడ్డమైన పనులు చేస్తావా? ఏదో టెంపరీగా నిన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడేమో, కానీ ఎప్పటికైనా నిన్ను వదిలేస్తాడు. అప్పుడు నీ బ్రతుకు ఏమవుతుందో ఆలోచించు అని భయపెట్టే ప్రయత్నం చేసింది. కష్టపడి ఇంత బారు స్పీచ్ ఇచ్చి అలసిపోయి ఉంటావు, కానీ కాస్త రెస్ట్ తీసుకో పాప. విరాట్ గారికి తన భార్య అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రేమ నచ్చే ప్రపోజ్ చేశాడు. అతని మనసులో అతని భార్య ఉంటే నీకు వచ్చిన నష్టం ఏముంది? అది అతని పర్సనల్ మ్యాటర్. నాకు దానితో ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా అతని విషయాల్లో వేలు కాలు పెట్టి ప్రమాదం తెచ్చుకోక పాప, నీ మంచి కోసం చెప్తున్నాను అని ఆమె బుగ్గ మీద తట్టి మరీ చెప్పింది హాస్ని. అంటే ఆస్తి కోసం విరాట్ జీవితంలోకి వచ్చావని ఒప్పుకున్నట్టే కదా? అతని స్టేటస్ యూస్ చేసుకొని ఎదగాలని అనుకోవడానికి సిగ్గులేదా అని కోపంగా అడిగి, నీ ముందే ఇంత ఓపెన్గా మాట్లాడుతున్న వాళ్ళను నువ్వెందుకు స్పేర్ చేస్తున్నావో నాకు తెలియడం లేదు విరాట్. కొంపతీసి నీ బ్రెయిన్లో ప్రాబ్లం ఏమైనా ఉందా అని రెచ్చగొట్టింది కావ్య. ఇన్నోసెంట్గా మాట్లాడితే పనులు జరగడం లేదని బెదిరింపులకు దిగావా? నీ స్ట్రాటజీ చాలా బాగుంది పాప, కానీ నీ పప్పులేవి ఉడకవెక్కడ. ఇప్పుడేంటి ఇదంతా? నేను తన డబ్బు స్టేటస్ కోసం చేస్తానని కదా నీ ఉద్దేశం? అదే నిజం. ఆ విషయం నా డార్లింగ్ కూడా తెలుసు. నీ మాటలను బట్టి, నీ పొగరుని బట్టి నీకు నా డార్లింగ్ మీద ప్యార్ ఉందని అర్థమవుతుంది, కానీ అస్సలు వర్కౌట్ అవ్వదు. నా వాడి మీద నీ దృష్టి కన్ను పడినా కూడా నేను ఊరుకోను. ఇంత స్పష్టంగా చెప్తున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నందుకు నేను ఏమనాలి నాకు అర్థం కావడం లేదు. నీ స్థానంలో నేనుంటే ఈ పాటికి సిగ్గుతో చచ్చిపోయేదాన్ని. నువ్వు కాబట్టి చక్కగా బయట తిరుగుతూ ఉన్నావు. నీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం. రా డార్లింగ్, మన డేట్కి టైం అవుతుంది అని ఆమె చూస్తుండగానే విరాట్తో కలిసి కారెక్కి వెళ్ళిపోయింది హాస్ని. చాలాసేపటి వరకు జరిగిన సంఘటన నుండి బయటకు రాలేక రోడ్డు మీద నిలబడిన కావ్య వాస్తవంలోకి వచ్చేసరికి విరాట్ హాస్ని ఇద్దరు లేరు. దాంతో చేసేదేమీ లేక బాధగా ఇంటికి వెళ్ళిపోయింది. కారులో కూర్చున్న హాస్ని కాస్త దూరం వెళ్ళిన తర్వాత, మీ పాత బేబీతో రూట్గా మాట్లాడినందుకు సారీ. నన్ను బయటకు తిట్టలేకపోయినా మనసులో నానా మాటలు అనుకుంటున్నారు కదా అని సాగదీసింది. అలాగని నేను చెప్పానా? ప్రతిదానికి నీకు నచ్చినట్టు అనుకుంటే ఎలా? నాకు నువ్వు తప్ప ఎవరూ ముఖ్యం కాదని తెలిసి కూడా కావాలని కెలకడం నీకు అలవాటే కదా. నచ్చింది చేసుకో అని సీరియస్గా చెప్పాడు విరాట్. ఒకప్పుడు తానే ఎక్కువ అని చెప్పారు కదా. తన కోసం నన్ను కూడా గదిలో నుండి బయటకు గెంటేశారు. నేనేది మర్చిపోలేదు, అన్నీ గుర్తుపెట్టుకున్నాను. అప్పుడు మీరు ప్రేమ ఒలకబోస్తే నమ్ముతారని ఎలా అనుకున్నారు అని మూతి తిప్పింది హాస్ని. అదంతా మెమరీ లాస్ కారణంగా జరిగింది. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావో ఇమాజిన్ చేసుకొని అప్పుడు మాట్లాడు. అరే ఎంతసేపు అదే గోలా. నేనేదో కావాలని చేసినట్టు నిందలు వేస్తూ ఉంటే నేనేం చేయను. నేను 3 నెలలు బాధపడితే నువ్వు 3 ఏళ్ళు బాధ పెట్టావు. అలా చూసుకుంటే నీ వల్ల నేను ఎక్కువగా బాధపడ్డాను, కాబట్టి నీకు నన్ను బ్లేమ్ చేసే రైట్ లేదు అని కొత్త లాజిక్ లాగాడు. ఇదేందయ్యా, అడ్డమైన లాజిక్స్ లాగి ఆఖరికి నన్ను బలిపశం చేయడంలో మీ తర్వాత ఎవరైనా? ఎట్టెట్టా 3 ఏళ్ళు మీరు బాధపడ్డారా? అది నమ్మేసి మీకోసం ఎమోషనల్ సీన్స్ పండించాలా? చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు, కానీ కాస్త తగ్గండి. హాస్ని ఇక్కడ మోసం చేయడానికి అంత సులభం అనుకుంటున్నారా? ఈ రక్షిత్ 3 ఏళ్ళుగా మీ దగ్గరికి అమ్మాయిలు పంపించిన విషయం నాకు తెలియదు అనుకున్నారా? నేను లేని సమయంలో చక్కగా వాళ్ళతో పండగ చేసుకొని ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నారా? ఇంకా నా దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్తారో, ఎన్ని వేషాలు దాచారో చెప్పండి అని డిమాండ్ చేసింది హాస్ని. అది నోరా మూసినదా? నా మీద ఇన్ని నిందలు వేయడానికి నీకు మనసులా ఒప్పింది?
రక్షిత్ అమ్మాయిలు పంపించినట్టు తెలుసు కానీ నేను వాళ్ళ ముఖాలు కూడా చూడలేదు. ప్రతి క్షణం నీకోసం ఆరాటపడిన నేను మరొకరిని చూస్తానని ఎలా అనుకున్నావు? సర్లే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ కోరిక తీరుస్తాను. మంచి అమ్మాయిని చూసేసి నీకు సవతిని రెడీ చేస్తాను అని మీసం వెలేస్తూ కొంటగా నవ్వాడు విరాట్. వాట్? ఎంత ధైర్యం ఉంటే నా ముందే అలా చెప్తారు? నన్ను కాకుండా మరొకరిని చూస్తే కళ్ళు పీకేస్తా. మీ లైఫ్లో నాకు తప్ప మరొకరికి స్థానం ఉండడానికి నేను ఒప్పుకోను, గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చి అప్పటికే ప్యాలెస్కి చేరుకోవడంతో డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్ వైపు వెళ్ళిన ఆమెకు లోపల వర్కర్స్తో పని చేయిస్తూ కనిపించింది సరిత. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి సరిత తనను కోపంగా చూడటం, ఇష్టం లేనట్లు ముఖం పెట్టడం గమనించిన హాస్ని లోపలే నవ్వుకుంటూ ఆమెతో ఒక ఆట ఆడుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో నెమ్మదిగా లోపలికి వెళ్తున్న ఆమెకు వర్కర్స్ మాటలు వినిపించి అడుగులు ఆగిపోయాయి. సరిత, ఈ వంటలన్నీ స్వయంగా విరాట్ గారే చెప్పారా? ఇవన్నీ గతంలో హాస్ని మేడం ఇష్టంగా తిన్న ఐటమ్స్. అవన్నీ కొత్తగా వచ్చిన అబ్బాయి కోసం ఎందుకు చేయమన్నారు అని అడిగాడు ఒక వర్కర్. అదే సందేహం తనకు కూడా అనడంతో ఏమని సమాధానం చెప్పాలో తెలియక, పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకు, ముందు చెప్పిన పని చేయండి, అధిక ప్రసంగం వద్దు. సూరజ్ వింటే మీ అందరి ఉద్యోగాలు పోతాయి అని సీరియస్గా బయటకు వచ్చింది సరిత. అదంతా విన్న హాస్ని, ఇక్కడుంది మీ మేడమే కాబట్టి అవే ఐటమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఆ విషయం మీకు అర్థం కావడం లేదు. కనీసం సరిత వాళ్ళకు కూడా అనుమానం రావట్లేదు. కాసేపు ఈమెతో ఆడుకుంటే సరే అని లోపల నవ్వుకుంటూ సరిత రాక కోసం హాల్లోనే ఎదురు చూస్తూ కూర్చుంది హాస్ని. కాసేపటికి ఆమె బయటకు రావడం గమనించి సరిత అని గట్టిగా అరిచింది. కిచెన్లో వర్కర్స్ మాటలను ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్న ఆమె హాస్ని అరుపుకి ఉలిక్కిపడి చేతిలో ఉన్న స్నాక్స్ ట్రే విసిరేసింది. దాంతో అందులో ఉన్న ఆనియన్ పకోడీ ఎగిరిపడి సూరజ్ నెత్తి మీద అభిషేకం చేశాయి. ఆ సన్నివేశం చూసిన హాస్ని పడి పడి నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీకు ఆనియన్ పకోడీ కావాలంటే సరిత చేసి తీసుకొస్తుంది కదా, ఇలా ఎవరైనా చేస్తారా? తల మీద వేసుకుంటే నోట్లకి ఎలా వెళ్తాయి? ఏదైనా సరితకి నీ మీద అభిమానం ఎక్కువే, అందుకే పువ్వులతో బదులు పకోడీతో అభిషేకం చేస్తూ ఉంది అని అన్నది. ఆ మాటికి అయోమయంగా ముఖం పెట్టిన సూరజ్, నేనెప్పుడు అడిగాను సార్, మీరు కూడా ఏదో చూసినట్టు మాట్లాడుతున్నారు అని సమాధానం చెప్పి, నీ ఆలోచనలు ఎక్కడున్నాయి సరిత? ఎందుకు ఈ ప్లేట్ ఎగిరి కొట్టేశావు? అసలే అర్జెంటుగా విరాట్ సార్ రమ్మన్నారు. కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు నీ దయ వల్ల ఆలస్యమైతే సార్తో నేను తిట్లు తినాలి. వెంటనే ఇక్కడంతా క్లీన్ చేయి అని విసుక్కుంటూ తను ఉండే రూమ్కి వెళ్ళిపోయాడు. అసలు జరిగిందేమిటో కూడా అడగకుండా తిట్టిపోతున్నాడు. నేను చేసిన తప్పేముంది? మీరు కదా గట్టిగా అరిచారు, అందువల్ల ఎగిరిపోయాయి. మళ్ళీ ఏమీ ఎరగనట్లు నన్ను ఇరికించారు. అసలు మీ ఉద్దేశం ఏంటండి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మా లాంటి ఎంప్లాయీస్ ప్యాలెస్తో తిరగడం నిషిద్ధం. మీరు తిని మిగిలిపోయినవి కూడా మేము ముట్టుకోము. సర్వెంట్స్ అందరికీ సపరేట్గా ఒక దగ్గర ప్రిపేర్ చేస్తారు. అందరూ అక్కడే తినేసి వస్తాం. ఇక్కడ మా పనులు మేము చూసుకోవడం తప్ప అచ్చను తీసుకోవడం చేత కాదు. అసలు నన్ను పిలవాల్సిన అవసరం మీకేమొచ్చింది అని కోపంగా అడిగింది సరిత. ఏదో ఊరికే కాసేపు మాట్లాడదామని పిలిచాను. అసలు నేను వచ్చిన దగ్గర నుండే కోపంగా చూస్తున్నావు. నా పనులు కూడా చాలా కష్టంగా చేస్తున్నావు. నా ప్రెజెన్స్ ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తున్నావు. నాతో నీకు వచ్చిన సమస్య ఏంటి అని ఏమి ఎరగనట్లు అడిగింది హాస్ని. మీరు మా మేడం స్థానంలోకి రావడానికి చూస్తున్నారు. అది నాకు నచ్చడం లేదు. మా సార్ పక్కన ఆమెను తప్ప మరొకరిని చూడలేను. అసలు మా హాస్ని మేడం ఉన్నప్పుడు ఇక్కడంతా సందడిగా ఉండేది. అదంతా ఆమెతోనే పోయింది. అందుకే మీలాంటి వాళ్ళందరూ మా సార్ను ట్రాప్ చేయాలని చూస్తున్నారు అని కోపంగా ముఖం తిప్పుకుంది సరిత. హర్ష అనే తన క్యారెక్టర్ పట్ల ఆమె చూపిస్తున్న విముఖతకు లోపల నవ్వుకుంటూనే హాస్నిగా ఉన్నప్పటి నుండి ఆమె తన మీద చూపిస్తున్న అపేక్షకి పెంచుకున్న ప్రేమకి ఫిదా అయిపోయింది. కానీ తన ఫీలింగ్స్ బయటపెట్టకుండా, అసలు మీ మేడంని తెగ పొగుడుతున్నావు, అంత గొప్ప పని ఏం చేసింది? తను ఏమైనా సమాజ సేవకురాలా అని వెటకారంగా నవ్వింది హాస్ని. ఇక చాలు సార్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. అసలు మా మేడం గురించి కామెంట్ చేయడానికి మీరెవరు? అతిథుల్లాగా ఉండండి. అతి చనువు తీసుకోవద్దు. మా సార్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీరేదో గొప్ప అని ఫీల్ అవుతూ మా మేడను తక్కువ చేస్తే అస్సలు సహించను. ఆమె స్థానం నా మనసులో చాలా ఎత్తులో ఉంది. మా సార్ కోసం ఆమె ఎన్ని బాధలు పడిందో నాకు తెలుసు. దయచేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి నేను విమర్శించేలాగా చేసుకోకండి అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె భర్తని నరకంలో బతకాలని కోరుకున్న వ్యక్తిని ఆమెనే చూస్తున్నా. మీరు మాటల్లో చెప్పిన గొప్పతనం నాకెక్కడ కనిపించలేదు. ఊరికే కబుర్లు చెప్పకండి అని మరింత రెచ్చగొట్టింది హాస్ని. అప్పటికే కోపంగా ఉన్న సరిత ఆ మాటకి మరింత ఆవేశపడుతూ, మీకు ఎంత ధైర్యం ఉంటే మా మేడం అంటారు? ఇప్పుడే విరాట్ సార్తో మాట్లాడి మీ సంగతి ఏంటో అటో ఇటో తేల్చేస్తాను అని కోపంతో ఊగిపోతూ పైకి వెళ్ళడానికి సిద్ధపడిన ఆమెను అప్పుడే వచ్చిన సూరజ్ చేయి పట్టుకొని ఆపేసి బయటకు లాక్కెళ్ళాడు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు సూరజ్? నా చేయి వదులు. ఈరోజు అతనితో తాడో పేడో తేల్చుకుంటాను. అసలు మా మేడం గురించి మాట్లాడడానికి అతనికి ఏం హక్కు ఉంది
ఇదంతా సార్ ఇచ్చిన అలసే కదా. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. నా ఉద్యోగం ఉన్నా పోయినా నాకు భయం లేదు అని అరుస్తున్న ఆమెను కోపంగా ఒక చూపు చూశాడు సూరజ్. దాంతో కాస్త కంట్రోల్ అయ్యి, ఎందుకింత కోపంగా ఉన్నావు? నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని అడిగింది. నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ అతను మన సార్ తీసుకొచ్చిన గెస్ట్. అలాగే అక్కర్లేని ఎమోషన్స్ చూపించడానికి ఇది మన ఇల్లు కాదు. మనం ఇక్కడ కేవలం వర్క్ చేస్తున్నాం అంతే. నీకు మేడం మీద అభిమానం ఉందని సార్ సొంత విషయాల్లో తలదూర్చడం ఎంతవరకు కరెక్ట్? ఇది సార్ జీవితం. నచ్చినట్టు బతికే హక్కు ఆయనకుంది. ఎక్కడున్నా మేడం ఆయన సంతోషం మాత్రమే కోరుకుంటారు. 3 ఏళ్లుగా సార్ జీవత్సంలాగా బతికారు. అతని కారణంగా కాస్త నార్మల్ అయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన మేడం మీదే నీకంత అభిమానం ఉంటే, ఎన్నో సంవత్సరాలుగా మనల్ని సొంత మనుషులను చూస్తూ మన అవసరాలను అడగకుండా తీరుస్తున్న సార్ను ఇంకెంత అభిమానించాలి? మన ఫీలింగ్స్ వల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకూడదు కదా. ఆ విషయం దృష్టిలో పెట్టుకో. రేపో మాపో ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు కాస్త సైలెంట్గా ఉండు అని నచ్చజెప్పాడు. అతని మాటలకి ఏమని స్పందించాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సరిత. ఆ రాత్రి డిన్నర్ చేస్తున్న సమయంలో తన కోసం ప్రత్యేకంగా చేసిన వంటల టేస్ట్ బాగోలేదని గోల చేసింది హాస్ని. కొన్ని ఐటమ్స్లో ఉప్పు ఎక్కువైంది, కొన్నిట్లో కారం ఎక్కువైంది. అసలు ఒకటి కూడా రుచికలేదు. తన కోసం అని తెలిసి కూడా కావాలని నిర్లక్ష్యం వహించారు అని ఏదేదో మాట్లాడి సరిత వైపు చూసి కన్ను కొట్టింది హాస్ని. ఆమె మాటలకి స్పందించిన విరాట్, సరే నీకేం కావాలో చెప్పు, వెంటనే ప్రిపేర్ చేసి తీసుకెళ్తాను అని చాలా శాంతంగా మాట్లాడాడు. ఇదేంటి, మేడంకి ఇష్టమైన ఐటమ్స్ అన్నిటినీ ఇతను వంకలు పెడుతూ ఉంటే సార్ ఒక్క మాట కూడా అనడం లేదు. కోప్పడతారని ఊహిస్తే శాంతంగా ఉంటున్నారు. సరిత అన్నట్టు నిజంగానే వ్యక్తికి సార్ లొంగిపోతున్నారా అని మొట్టమొదటిసారిగా సూరజ్ అనుమానపడ్డాడు. అయితే సరిత మాత్రం కోపం కంట్రోల్ చేసుకోలేక ఆవేశంగా విరాట్ ముందుకెళ్ళి, మీరు చేస్తున్నది ఏం బాగోలేదు సార్. హాస్ని మేడంను మర్చిపోయి మరొకరికి ఆ స్థానం ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. ఆమె మీకు ముఖ్యమైన వ్యక్తి కదా అని కోపంగా అడిగింది. అప్పటికే కోపంతో ఎర్రగా మారిన విరాట్ ముఖం చూసిన సూరజ్ కంగారుగా ముందుకు వచ్చి, ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి తనను క్షమించండి సార్. మేడం మీద ఏదో అభిమానంతో ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియడం లేదు అని రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? అతని చేతిలో సరిత ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.